అయితే మొత్తం మెటీరియల్ అనేది దించేసాము. ఇప్పుడు దీనికి వర్క్ చేయబోయే ముందు మనం ఈ బిల్డింగ్ ఏ విధంగా డిజైన్ ఉందనేది మనకి ఇప్పుడు చూద్దాం రండి. లోపల ఏవేవి ఉన్నాయి, ఎక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి, అలాగే ఏ ఫేసింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేయే ముందు ఓకే అండి, మనం ఇక్కడ ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రంట్ ఇది వచ్చేసి మనకి ఒక ముందర ఒక 6 అడుగులు స్టెప్స్ అండ్ మిగతాది 7 అడుగులు అయితే ఉంటుంది. అందుకే ఇవి కిందికి వెళ్ళడానికి కిందికి స్టెప్స్. ఇక్కడ 2 లేయర్ స్టెప్స్ అయితే వేశారు. మిగతా స్టెప్స్ ఇప్పుడు స్లాబ్తో పాటు అయితే వస్తాయి అన్నమాట. మనం లోపలికి వెళ్ళైతే చూద్దాం రండి. ఎంట్రన్స్ అయితే ఇది అనమాట. ఎంట్రన్స్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 4 అడుగులు అయితే వెడల్పు అయితే ఉంటుంది తప్పవడానికి. అండ్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది అనమాట. రైట్ సైడ్ మెయిన్ డోర్కి రైట్ సైడ్ పక్కలోనే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్. దీని లోపలికి వస్తా మనకి పక్క దీపాలు వచ్చినాయి. ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. హాలు అండ్ ఇక్కడ మనకి కిచెన్, ఇది కిచెన్ అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ లోపల ఇక్కడ ఒక చిన్న రూమ్ అయితే పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ వస్తే మనకి ఇది లోపల బెడ్రూమ్ అనమాట. అండ్ ఇది అటాచ్ బాత్రూమ్. ముందు ఈ విధంగా అయితే లోపల హౌస్ అయితే ఉంటుంది. చూసేసారు కదా, మనం దీనికి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 అయితే అవుతుంది. మెటీరియల్ అనేది షిఫ్ట్ చేసాం కదా. ఇప్పుడు మీకు లోపల ప్లానింగ్ కూడా చూపించాను కదా. ఇప్పుడు పైకి వెళ్ళైతే సెంటరింగ్ అయితే వర్క్ అయితే చేస్తా ఉన్నాం. ఒకసారి పైకి వెళ్ళైతే చూద్దాం. పైన ఏ విధంగా ఉందనేది క్లియర్గా అయితే మీకు అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ టౌన్లో అనమాట. టౌన్లోనే వర్క్ అయితే చేస్తూ ఉన్నాం. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో హౌస్ అయితే ఉంటుంది. పొడవు విషయానికి వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పొడవు వచ్చేసి ఒక 60 అడుగులు అయితే ఉంటుంది. వెడల్పు వచ్చేసి మనకి 15 అడుగులు అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దామా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బీమ్ అయితే వస్తుంది. అండ్ ఇది కింద మామూలుగా ఒకటే బెడ్రూమ్ అనమాట, ఒకటే పెద్ద రూమ్ అని. మనకి ఇల్లు అయితే ఇక్కడ చిన్న రూమ్ అయితే పెట్టుకోవడానికి ఇక్కడ మధ్యలో డివైడ్ అయితే గోడ అయితే పెట్టారనమాట. అండ్ ఇప్పుడు గోడ మనకి వెయిట్ స్లాబ్ వెయిట్ గోడ మీద పడకుండా ఇక్కడ బీమ్ అయితే వేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఒక బీమ్ వస్తుంది. అలాగే మనకి ఫ్రంట్లో ఒక బీమ్ అయితే వస్తుంది. ఇవే 2 బీమ్లే అనమాట దీనికి అడ్డం అయితే వస్తాయి. అండ్ టోటల్గా మనకి ఇది ప్లెయిన్ స్లాబ్ అయితే ఉంటుంది. అయితే హోల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. మనకి వీళ్ళు గోడ అయితే పెట్టలేదు. ఇప్పుడు ఇది వీళ్ళకి యువతల వాళ్ళకి ఇది రాశి గోడ అనమాట. ఇద్దరికి సంబంధించిన గోడ కాబట్టి మనకి ఈ ఇట్లా వాళ్ళుగా అవతల వాళ్ళు కబోర్డ్స్ అని గూడులు పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే వదిలేశారనమాట. ఇప్పుడు దీనిపైన మనకి స్లాబ్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. స్లాబ్ వేయచ్చు. అలాగే మనకి దీని కింద బండలు కూడా వేపిస్తాను. స్లాబ్ మనకి అంత నీట్గా అయితే రాదు కాబట్టి 1 ఇంచ్ బండలు తెప్పించి పరిపిస్తే నీట్గా అయితే ఉంటుంది. మళ్ళీ కింద స్లాబ్ అనేది సీల్ చేయకుండా పాలిష్ బండ అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది మనకి ఫస్ట్ ఫ్లోరు. చుట్టూ వ్యూ అయితే ఒకసారి అయితే గమనించండి. మనకి ఇది టౌన్లోనే ఉంటుంది ఇది హౌస్. చూసినట్లయితే ఎగ్జాక్ట్ మనకి ఇది 4 ఇంచ్ గోడ కదా. 4 ఇంచ్ గోడకి మనకి 9 ఇంచ్ బాటం అయితే రావాలి. అండ్ ఇటు సైడ్ మనం 4 ఇంచ్ రన్నర్ అయితే నడిపి సైడ్ కొట్టేసి ఇది 9 ఇంచ్ మాదిరిగా బీమ్ మాదిరి అయితే కింద అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. దాంట్లో చూడొచ్చు అక్కడ మనకి రన్నర్ అనేది తీసి ఇక్కడ సైడ్ అయితే కొట్టాల్సి అయితే ఉంటుంది. ఇది ఒక 4 ఇంచ్ ఒక రన్నర్ కొట్టేసి అదొక 4 ఇంచ్ 8 ఇంచ్ అండ్ సైడ్ ఒక ఇంచ్ పట్టే అయితే వస్తుంది కదా. వాటికి 9 ఇంచ్ అయితే ఉంటుంది అనమాట ఇది బీము.
అండ్ ఇది ఒక 4 ఇంచు, ఇది ఒక 4 ఇంచు, 8 ఇంచు అయింది కదా మనకి. బేస్ కింద 9 ఇంచు కావాలంటే ఇటు సైడ్ లాస్ట్ మనకి ఒక ఇంచు పట్టి కొడితే మనకి ఇప్పుడు 9 ఇంచు అయితే అవుతుంది. ఎందుకంటే మీరు అక్కడ చూస్తే మనకి అది 9 ఇంచ్ బాటం లాగా అయితే రెడీ అయితే అయిపోయింది. దానికి సైడ్ అయితే కొడతా ఉన్నారు, చూసుకోవచ్చు మీరు అక్కడ. ఎలా ఉంది ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తూ ఉంటాను. ప్రజెంట్ మనకి ఈ వర్క్ అయితే అయిపోలేదన్నమాట. మొత్తం 3 రూమ్లు అయితే క్లోజ్ చేసి ఈరోజు అయితే వర్క్ అయితే ఇంతటితో అయితే స్టాప్ చేసాము. కొద్ది వర్క్ వేరే దగ్గర ఉంటే. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, జై హింద్.